మరి మరి ఎందుకు సింగర్స్ కల్పన గారు ఎంతో తను చూశారు చిన్నప్పటి నుంచి కూడా, ఇంత లైఫ్ చూసి ఇలాంటి ఒక ఇంటర్వ్యూలో కూడా, రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా తనకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తున్నాయి, చేసుకుంటానేమో అన్న భయం వేస్తుందని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఎందుకు ఇంత వీక్ అయిపోతున్నారు? అంటే పక్కన ఎవరు లేకపోవడం వలన, ఒంటరితనం అండి. ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి ఎప్పుడు నలుగురు మధ్యలో ఉండాలి, ఒంటరిగా ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు నలుగురు మధ్యలో ఉండాలి, నలుగురితో కలిసిమెలిసి ఉండాలి. ఎప్పుడు కూడా ఆ నలుగురి వల్ల వీళ్ళకి ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు దే కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ థాట్ అన్నమాట. దే విల్ సేవ్, అక్కడి నుంచి వాళ్ళు రక్షింపబడతారు. లేకపోతే అన్యాయంగా దానిలోకి దూకినట్టు, ఊబిలో దూకినట్టే, అది కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కల్పన రాఘవేంద్ర అమ్మాయి గురించి ప్రపంచంలో చాలామంది కళాకారుల గురించి తెలిసిన వాళ్ళు, యాజ్ ఎ సింగర్గా అమ్మాయిని అడ్మైర్ చేసే లక్షలాది శ్రోతలు అందరికీ తెలుసు, కొత్తగా మనం చెప్పక్కర్లేదు. ఆవిడ ప్రపంచ దేశాల్లో, అనేక దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు, చక్కగా పాటలు పాడారు. తన 3వ ఏట నుంచి 30 సినిమాల్లో బాలనటిగా నటించారు. ఆ తర్వాత 3000కు పైగా సినిమా పాటలు పాడారు, అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ పాడారు. అంతేకాదు కర్ణాటక సంగీతంలోనే కాకుండా హిందుస్థానీ సంగీతంలో కూడా అనేక మెళకువలు నేర్చుకున్నటువంటి గొప్ప సింగర్ అండి ఆవిడ. అనేక మంది పెద్ద పెద్ద సింగర్స్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు, బాహ్య ప్రపంచంలో కూడా పెద్ద సంగీత విద్వాంసులు అనేక మంది ఆశీస్సులు పొందినటువంటి మంచి సింగర్ అమ్మాయి కల్పన. అసలు ఆవిడ గాత్రము, ఆవిడ గమకాలు పాడుతూ ఉంటే కళ్ళు మూసుకొని వింటే ఒళ్ళు పులకరిస్తుంది, తను పులకరిస్తుంది, హృదయము నెమలిలా నాట్యం చేస్తుంది. మ్యూజిక్ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళకు కూడా ఆవిడ పాటలు విన్న తర్వాత పాటలని వినాలి అనేటువంటి ఆసక్తి కలుగుతుంది. అంత అత్యద్భుతంగా పాడగలిగేటువంటి ఒక సింగరు. మన అదృష్టం కొద్దీ తెలుగు సినిమా పాటలు, తమిళ సినిమా పాటలు ఎక్కువగా పాడుతూ అనేక కార్యక్రమాల్లో జడ్జిగా కూడా వస్తూ ఉంటారు ఆవిడ. అటువంటి వ్యక్తి ఆవిడ జీవితంలో భగవంతుడు లిఖించిన విధంగా 2 సార్లు వివాహము, 3 పిల్లలు, సంతానము ఉన్నారు ఆవిడకి. అది జరిగింది. ఏదో విధివశాత్తు జరగాల్సినవన్నీ జరిగిపోతూ ఉంటాయి. వాటి గురించి నిన్న గోంగూర పచ్చడేసుకు అన్నం తిన్నా, మొన్న చేపల పులుసుతో అన్నం తిన్నా అంటే అది నిన్న మొన్న అది తినాలని ఉంది, తిన్నాము. ఇవాళ పెరుగన్నమే తింటున్నాను, అయ్యో మొన్నట్లా చేపల పులుసు తినలేదు, గోంగూర పచ్చడి తినలేదు అంటే అది నిన్న మొన్న రాసి పెట్టుంది, తిన్నాం. ఇవాళ ఇది దొరికింది, ఇది తింటున్నాం. అదే తలుచుకుంటే ఎట్లాగా? అది నిన్న అయిపోయింది. నిన్న మనది కాదు కాదు నేడే నిజం, నేడే నిజం అని ఓ పాట రాశారు మహానుభావుడు రచయిత. అలాగా నిన్న అనేది గతము, నేడు అనేది నిజము, వర్తమానము నిజము, రేపు అనేది ఫ్యూచరు. ఆ ఫ్యూచరు మనకి ఉంది అనే ఆశతోటి ఈ వర్తమానాన్ని ఎలా ఉన్నా కూడా ధైర్యంగా ముందుకి తీసుకువెడుతూ ఉండాలి. మనం వర్తమానంలో ముందుకే నడవాలి, అక్కడ ఆగిపోకూడదు. ఇంతటితో ఎండ్ కార్డు వేసుకోవడానికి ట్రై చేయకూడదు, మహానేరము అది. అలాగే జీవితంలో ఏదైనా కష్ట సుఖాలు వచ్చినా, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ ఎవరైనా కల్పన గారిని ఇబ్బంది పెట్టి ఉంటే, ఆవిడ అనేక కష్టాలు అనుభవించారు అని వినికిడి. ఇప్పటికి కూడా ఆమె అనేక కష్టాలని ఫేస్ చేస్తోంది అని విన్నాను నేను. అయినప్పటికీ కూడా భగవంతుడిచ్చిన సంగీతము అనేటువంటి వరం ఉందే, అది అందరికీ అవ్వదు. ఇప్పుడు నాకు సంగీతం వినడం అంటే చాలా ఇష్టం, 2 చెవులు కోసుకోమంటే కోసుకుంటా, కానీ ఒక్క ముక్కరు పాడడం రాదు. అందరికి వస్తుందండి? రాదు. మరి అలాంటి ఇష్టమున్న నాలాంటి వాళ్ళు కోటాను కోట్ల మంది విని ఆనందిస్తారు. అంతమంది వినడానికి చక్కటి మధురమైన సంగీతాన్ని పాడేటువంటి గాన గంధర్వులు వీళ్ళందరూ. పూర్వజన్మలో గంధర్వులు, ఇప్పుడు గాయకులుగా, కళాకారులుగా పుట్టారు భూమి మీద. అటువంటి వాళ్ళు భగవంతుడిచ్చిన ఆయుష్ ఉన్నంత వరకు జీవించి వాళ్ళ జీవితాన్ని కళకి అంకితం చేసుకోవాలి.
కళని వాళ్ళల్లో ఒక ఎనర్జీ కింద పెట్టుకొని దాంతో ఆ ఎనర్జీతో ముందుకు సాగాలి. అంతేగాని ఈ చిన్న చిత్తగా ప్రాబ్లమ్స్ వాటి గురించి ఆలోచిస్తూ ఈ రకమైన అటెంప్టులు చేయడం అనేది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. షీ నీడ్ గుడ్ కౌన్సిలింగ్ అండ్ షీ నీడ్ గుడ్ ఫ్రెండ్స్ అండి. ఆవిడకి సరైన ఆత్మీయులు లేరు, ఇఫ్ ఐ ఆమ్ రైట్. ఇప్పుడు జీవితంలో కష్టాన్ని సుఖాన్ని ప్రతిఫలాపేక్ష లేకుండా పంచుకునేటువంటి వాళ్ళు ఎవరు? కన్న తల్లి, ఎవరికైనా తొలి మిత్రురాలు. ఆ తల్లి తండ్రి లేనప్పుడు ఆడపిల్లకి కట్టుకున్న భర్తే ఫ్రెండ్ అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, అటువంటి భర్త సానుకూలంగా లేకపోతే మరో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆయనకి, డైవర్స్ ఇచ్చి. ఏమండి, ఆ మరో భర్త ఎటువంటి వాడో ఆవిడకి తెలుసు, ఎలాంటి బాధలు పెడుతున్నాడో మనకు తెలియదు. మరి ఈ బాధలన్నిటినీ ఆవిడ మనసులోనే దాచుకొని పైకి నవ్వుతూ మేకప్ వేసుకొని పాటలు పాడుతూ తన బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక, ఎవరితో పంచుకుంటే ఏ రకంగా ముంచుకొస్తుందో, వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెడతారో అనేటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి కళాకారులు కానీ, గాయకులు, టెక్నీషియన్స్ లేదా ఎవరైనా ప్రముఖ స్థాయికి చేరుకున్న తర్వాత ఈ రకమైన భయాందోళనతో, ఆత్మన్యూనతాభావంతో వాళ్ళల్లో వాళ్ళే హ్యూమిలేట్ అయిపోయి ఇటువంటి పిచ్చి పనులకి పూనుకుంటారు. అంచేత వాళ్ళు చేయవలసింది ఏంటంటే, మీరు దైవారాధనలో చక్కగా దైవాన్ని స్మరించండి. భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఆ కళనే మీరు ఒక ఎనర్జీగా, పాజిటివ్ ఎనర్జీగా తీసుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అంతేగాని మధ్యలోనే ఎండ్ చేసుకోవాలనేది వ్యర్థ ప్రయత్నము. అటువంటి ప్రయత్నాలు చేసి మీరు సాధించేది ఏమీ లేదు. మాలాగా ఎంతోమంది అభిమానులకి బాధను మిగిలించిన వారు అవుతారు. అలాగే మీరు కన్న బిడ్డలకు, మీ బంధుమిత్రులకి, అందరికీ కూడా దుఃఖాన్ని మిగిల్చి మీరు సాధించేది ఏముంది? ఇప్పుడు మీరు కళాకారునిగా ఉండి, సింగర్గా ఉండి వాళ్ళకి ఎంతటి ఆనందాన్ని, ఎంతటి అనుభూతిని అందిస్తున్నారంటే అది అనిర్వచనీయము. చెప్పడానికి కట్టలేని ఆనందాన్ని మీరు అందిస్తున్నారు. అంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. చాలా మంది బాధల్ని ఈ కల్పన గారి పాటలతోని పోగొట్టిన ఇది ఉంది. పాటతో చాలా బాధని వీళ్ళు మర్చిపోయేలాగా చేసి ఈమె గొంతుతో ఈ రోజు ఈమె లేకుండా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. దేవుడు ఒప్పుకోడు, అందుకే ఏదో ఒక రూపంలో బతికించాడు కదా. తల్లి, ఇంకెప్పుడు ఇటువంటి ప్రయత్నాలు చేయకండి. మీరు చాలా ధైర్యంగా ఉండాలి. మీరు ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలి. ఎంతోమందికి మీరు మంచిని తెలియచెప్పాలి. మీలాంటి సెలబ్రిటీ హోదాని సాధించిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళకి అది తప్పు అని చెప్పాలి. అప్పుడు అనేక మంది ఇటువంటి దుస్థితి నుంచి, ఇటువంటి దుర్మార్గపు ఆలోచన నుంచి బయటపడి సవ్యంగా జీవనాన్ని కొనసాగిస్తారు. అది మీరు చేయాల్సిన పని. భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడాడు. దాన్ని నిలబెట్టుకోండి. ఇంకా మరెన్నో పాటలు పాడుతూ అందరికీ ఆనందాన్ని కలిగించండి. అందులోనే ఆనందం ఉంది అనే అంశాన్ని గుర్తుంచుకొని ఆ ఆనందాన్ని పొందడానికి మీరు అలవాటు పడండి. రైట్ అమ్మ ఇంత అంటే మీరు ఇక్కడికి వచ్చి ఇంత చక్కగా వివరించడం అనేది మా అందరికి చాలా సంతోషనీయం. అంటే చాలా మంది ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరైతే ఇలాంటి ఆలోచనలు ఉన్నారో వాళ్ళు పక్కా ఆ ఆలోచనని విరమించుకొని మళ్ళీ ఒక అడుగు ముందుకేసి వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. జై గురుదేవ.